హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్29. అయితే చాలా రోజుల నుంచి ఎలక్ట్రికల్ గురించి టాపిక్ చేయడానికి టైం సరిపోవట్లేదు కనుక ఈరోజు టాపిక్ ఏంటంటే ఏసీడీ అమౌంట్ గురించి చాలామంది చేయమంటున్నారు. ఏసీడీ అమౌంట్ అంటే ఏంటి, అది ఎందుకు కట్టించుకుంటారు అనేసి. ఏసీడీ అమౌంట్ అంటే అడ్వాన్స్ కన్జ్యూమ్ డిపాజిట్ అనమాట. అంటే మనం వాడేదానికి ముందుగానే సెక్యూరిటీ కింద ముందుగా కొంత అమౌంట్ అనేది కట్టించుకుంటారు అన్నమాట. దాన్నే ఏసీడీ అమౌంట్ అంటారు. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా ఏసీడీ అమౌంట్ ఎందుకు కట్టించుకుంటారు. ఏసీడీ అమౌంట్ ఓన్లీ క్యారియర్ 2 మీటర్లకు మాత్రమే కట్టించుకుంటారు. క్యారియర్ 2 అంటే ఏంటి వస్తాయి, మనకి కమర్షియల్ అంటే ఏదైనా వ్యాపారానికి వాడుకునేది కానీ లేదంటే కన్స్ట్రక్షన్ పర్పస్ వాడిన టైంలోని మనం క్యాటగిరీ 2 అనేది పెట్టుకుంటామన్నమాట. ఈ కేటగిరీ కట్టిన టైంలోనే ఇయర్లీ ఒకసారి మనకి ఈ ఏసీడీ అమౌంట్ అనేది వస్తుంది అనమాట. ఈ ఏసీడీ అమౌంట్ వచ్చిన మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చిన నెల రోజుల లోపల మన ఏసీడీ అమౌంట్ అనేది పే చేసుకోవాలి. మనకి ఏసీడీ అమౌంట్ ఇన్ కేస్ మనం ముందుగానే పే చేసుకుందాం అనుకుంటే చూడండి, ఇక్కడ ఏసీడీ అమౌంట్ మనది ఎంత వచ్చింది అనేది కూడా కరెంట్ బిల్లులోని కిందన ఏసీడీ పే అని వస్తుంది అన్నమాట. అంటే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందనేది ఏసీడీ అమౌంట్ అనేది మనకి బిల్లో కూడా వస్తుంది. దాన్ని చూసేనే మనం కట్టేసుకోవచ్చు. వెబ్సైట్లోనైతే మనకి మామూలు బిల్తో పాటు ఏసీడీ అమౌంట్ కూడా కనిపిస్తుంది అన్నమాట. ఈపీడీసీఎల్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి బిల్ పేలోకి వెళ్తే డైరెక్ట్గా పేమెంట్ కూడా చేసుకోవచ్చు. అయితే ఈ ఏసీడీ అమౌంట్ సెక్యూరిటీ డిపాజిట్ అని తెలిసింది కదా. అయితే ఈ సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకంటే సమ్ టైమ్స్ ఏంటంటే చిన్న చిన్న బడ్డీలు కార్డులకి ఇస్తుంటారు కదా. ఒక్కోసారి ఏంటంటే బడ్డీలు వేని ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ టైంలో ఏంటంటే పవర్ కట్ చేస్తారు, తర్వాత బిల్లు కట్టరు అన్నమాట. అలా టైంలో ఏంటవుతుందంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది తీసుకోవడం వల్ల ఈ బిల్ అనేది బ్యాలెన్స్ చేయడం ద్వారా డిపార్ట్మెంట్ సేఫ్ జోన్లో ఉండడం కోసం ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది కంపల్సరీ కట్టించుకుంటారు అనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట. అర్థమైంది కదా ఎందుకు ఏసీడీ అమౌంట్. రైట్ వచ్చింది కదా ఏసీడీ అమౌంట్ గురించి. అలాగే ఇంకేమైనా మీకు ఎలక్ట్రికల్ బిల్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇలాంటివి చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఎవరు ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమందికి చేయడం ద్వారా చాలామందికి ఈ విషయం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఏసీడీ అమౌంట్ వీళ్ళు కడుతుంటారు కానీ అసలు దేనికి కడుతుంటారు అనేది తెలియదు అనమాట. వస్తుంది కడతారు అనేటట్టు ఉంటారు అనమాట. కొంతమంది కొత్తగా వచ్చిన ఏంటంటే ఏసీడీ అమౌంట్ అంటే ఏంటి అడుగుతారు అనమాట. ఇదనమాట దీని పర్పస్, సెక్యూరిటీ డిపాజిట్ పర్పస్ మనకి ఏసీడీ అమౌంట్ అనేది వస్తుంది అన్నమాట. కొంతమందికి వేలలో వస్తుంది, కొంతమందికి వందల్లోనే రూపాయల్లో కూడా వస్తుంది అన్నమాట. వాళ్ళు వాడిన దాన్ని బట్టి వాళ్ళు ఛార్జెస్ అనేది వేయడం జరుగుతుంది. ఏసీడీ అమౌంట్కి నార్మల్ బిల్లుకి ఎటువంటి లింక్ ఉండదన్నమాట. ఏసీడీ బిల్ అంటే సెక్యూరిటీ పర్పస్, బిల్లు మామూలు బిల్లు కూడా నార్మల్గా యావరేజ్ కట్టుకోవాల్సిందే ప్రతి నెల ఏ విధంగా. అయితే ప్రతి నెల కట్టే బిల్లుతో బట్టే మనకి ఏసీడీ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. మన బిల్లు ఎక్కువ అన్నప్పుడు మనకి సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఎక్కువ ఉండాలి కనుక మనకి ఏసీడీ అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట. చాలామందికి ఏంటంటే కొంతమందికి ఎక్కువ వచ్చింది, కొంతమంది తక్కువ వచ్చింది అనుకుంటారు. అది ఎందుకు వస్తుంది అంటే మనం వాడే దాన్ని బట్టి అనేది డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మనం ఎక్కువ యూనిట్స్ వాడేమనుకోండి మనకి సెక్యూరిటీ డిపాజిట్ కూడా ఎక్కువగా పే చేయాలి. మ్యాక్సిమం అన్ని డౌట్లు క్లియర్ చేసినట్టు అనిపిస్తుంది. ఇంకేమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి నేను రిప్లై ఇచ్చి దాని తాలూకు ఆన్సర్ మీకు పెడతాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.